పుష్ప 2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనం చూసాం. సో 2024 ఎండ్ అవుతుంది, 2025లో కొత్తగా ఎంటర్ అవుతున్నాం. సో ఈ టైంలో పుష్ప 2 గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే మనకు ఆల్రెడీ పుష్ప రిలీజ్ అయ్యి 4 వీక్స్ అయితే క్రాస్ అయిపోయింది కదా. సో ఓవరాల్గా కూడా చాలా పెద్ద హిట్ అయితే అయింది ఇండియా రేంజ్లో. మనకి 1700 crores ప్లస్ అయితే ఆల్రెడీ మనకి గ్రాస్ అయితే వచ్చింది. అండ్ బాలీవుడ్లో సుమారుగా మనకి 800 crores అయితే దాటింది. అండ్ పాత రికార్డులు అన్నింటినీ కూడా మనకి ఇది కొట్టేసింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఆల్రెడీ రిలీజ్ అయ్యి మనకి 4 వీక్స్ అయితే దాటేసింది. సో సంధ్యా థియేటర్ తొక్కిస్లాట్ ఏదైతే జరిగిందో దాని తర్వాత పుష్ప టీం అయితే ఎలాంటి సెలబ్రేషన్స్ కానీ సక్సెస్ ఈవెంట్స్ కానీ చేయలేదు. అండ్ ఈ కేసులో అల్లు అర్జున్ కూడా A11గా ఉండడంతో ఎలాంటి సక్సెస్ టూర్స్ కూడా చేయలేదు. అయితే సినిమా లవర్స్ కొంచెం ఉత్సాహాన్ని ఇచ్చేలాగా పుష్ప 2లో మరికొన్ని కొత్త సీన్స్ అయితే యాడ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఏంటంటే న్యూ ఇయర్గా మనకి January 1 నుంచి January 10న గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ 10 days గ్యాప్, 9 days గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మళ్ళీ పుష్పకి అంటే అగైన్ రిపీట్ ఆడియన్స్ని తేవడానికి కోసం అయితే ఇలా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఇదేంటంటే ఆల్రెడీ ఈ ఏవైతే సీన్లు యాడ్ చేస్తున్నారో దీనికి సంబంధించిన డబ్బింగ్ కూడా అల్లు అర్జున్ ఆల్రెడీ కంప్లీట్ చేసినట్లుగా తెలుస్తుంది. అండ్ పుష్ప 2 రన్ టైం ఆల్రెడీ 3 hours 15 minutes ఉంది. అండ్ కథలో చాలా ముఖ్యమైన సీన్లు ఏంటంటే ఎడిటింగ్ టైంలో తీస్తారంట. మనకి ఫస్ట్లో స్టార్టింగ్లో జపాన్ వాళ్ళతో ఫైట్ ఉంటుంది, అది అబ్ట్రప్ట్గా ఎండ్ అయిపోతుంది. అలాగే కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ సంబంధించి ఒక 20 minutes ఫుటేజ్ అయితే యాడ్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అండ్ దీన్ని మెయిన్గా అయితే OTT వెర్షన్ కోసం అయితే రెడీ చేసుకున్నారు. బట్ డిజిటల్ స్ట్రీమింగ్కి ఇంకా చాలా టైం ఉంది. అండ్ థియేటర్ రన్ ఇంకా ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తుంది కదా. సో అందుకని చెప్పి ఇంకా మనకి ఏంటంటే 2000 crores టార్గెట్ అయితే చేసుకున్నారు. ఆ 2000 crores టార్గెట్ చేస్తే దానికి రీచ్ అవ్వడానికి ఈ 9 days టైం అయితే మనకు ఉంది. సో ఈ 9 days కోసం ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అండ్ దీంతోపాటు మనకి ఈ సీన్లు ఒక్కసారిగా కొత్త సంవత్సరం కానుకగా ఈ సీన్స్ వచ్చిన తర్వాత ఈ మూవీలో మనకి రిపీట్ ఆడియన్స్ అయితే పెరుగుతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మనకి కొన్ని ఏరియాస్లో అయితే ఇంకా తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంది, ఈస్ట్ వెస్ట్ కావచ్చు అండ్ నైజాం ఏరియాలో కావచ్చు. సో వీటన్నిటిని కవర్ చేయడానికి కోసం అయితే ఈ సీన్స్ అయితే యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. అండ్ హిందీ బెల్ట్లో అయితే ఇప్పటివరకు ఇంకా సినిమా అయితే తగ్గలేదు, ఇంకా అదే రేంజ్లో వెళ్తుంది. అండ్ ఇందులో ఫహాద్ ఫాజిల్ గారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తే జగపతి బాబు గారు, సునీల్, అనసూయ, రావు రమేష్ మొదలైన మొత్తం అందరూ కూడా ఈ మూవీలో అయితే కనిపిస్తారు. అండ్ శ్రీలీల ద్వారా ఒక స్పెషల్ సాంగ్ అయితే ఉంది. అండ్ కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా అయితే చేశారు. ఇది ఒక్క మలయాళంలో తప్ప మిగిలిన అన్ని ఏరియాస్లో కూడా మనకి యావరేజ్ టు బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ అయితే వచ్చేసింది. ఒక్క మలయాళం ఒక్కటే మనకి డిజాస్టర్ స్టేటస్లో అయితే ఉండిపోయింది. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 1800 crores అయితే మనకి ఆల్మోస్ట్ రీచ్ అయింది. త్వరలోనే బాహుబలి 2 రికార్డులు అయితే బ్రేక్ అవబోతున్నాయి. అండ్ దాంతోపాటు దంగల్ రికార్డులను కూడా టార్గెట్ చేశారని అయితే మనకు అర్థమవుతుంది. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి, ఈ మూవీకి రిపీటెడ్ ఆడియన్స్ మళ్ళీ మీరు వెళ్ళి చూద్దాం అనుకుంటున్నారా లేదా? కమెంట్ అయితే చేయండి.